వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నవంబర్ యొక్క ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి డిసెంబర్ యొక్క మంత్ యొక్క అండ్ లాస్ట్ మంత్ అండి. మనకి ఈ మంత్తో మనకి ఇంపార్టెంట్ డేస్ అయిపోతాయి, మంత్స్ అయిపోతాయి. ఇంపార్టెంట్ మంత్స్లో ఇంపార్టెంట్ డేస్ అయిపోతాయి. సో లాస్ట్ మంత్ వచ్చేసి డిసెంబర్ మంత్. సో ఇప్పుడు డిసెంబర్ మంత్ యొక్క ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. సో కొంచెం ఎక్కువే ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఎయిడ్స్ దినోత్సవం అండి. అండ్ డిసెంబర్ 2 వచ్చేసి ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. సో ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక చూడండి, ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనియం డెఫిషియన్సీ సిండ్రోమ్, ఓకేనా. ఓకే, జస్ట్ చెప్పానండి, ఎవరికైనా యూజ్ అవుతుందని. డిసెంబర్ 2 వచ్చేసి కాలుష్య నివారణ దినోత్సవం. డిసెంబర్ 3 వచ్చేసి అంతర్జాతీయ వికలాంగుల అండ్ బలహీనుల దినోత్సవం. నెక్స్ట్ వచ్చేసి భోపాల్ వాయు శోక దినోత్సవం. భోపాల్ వాయువు శోక దినోత్సవం అంటండి, ఇదేంటో నాకు తెలియదు. సో మనకి ఇదైతే ఇంపార్టెంట్. సో డిసెంబర్ 4 వచ్చేసి నౌకా దినోత్సవం. డిసెంబర్ 5 వచ్చేసి కెమికల్ డిజాస్టర్స్ ప్రివెన్షన్ డే. నవంబర్ అని వస్తుంది. సో డిసెంబర్ 6 వచ్చేసి బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. డిసెంబర్ 7 వచ్చేసి సాయుధ దళాల పతాక దినోత్సవం. పతాక అంటే ఫ్లాగ్ డే ఉంటుందండి, సాయుధ దళాల ఫ్లాగ్ డే. డిసెంబర్ 9 వచ్చేసి ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం. డిసెంబర్ 10 వచ్చేసి మానవ హక్కుల దినోత్సవం. అంతర్జాతీయ బాలల ప్రసార దినోత్సవం. ఈ ప్రసార అంటే ఏంటో ఒకసారి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అంతర్జాతీయ బాలల ప్రసార దినోత్సవం. ఈ ప్రసార అంటే ఏంటో నాకు తెలియదండి, ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. డిసెంబర్ 11 వచ్చేసి యూనిసెఫ్ దినోత్సవం. యూనిసెఫ్ అంటే మనకి 1 మినిట్ అండి. యూనిసెఫ్ అనేది చూడండి, డిసెంబర్ 11 యూనిసెఫ్ అనేది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఓకేనా. యూనిసెఫ్ అంటే మీనింగ్ అదండి, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పాను, ఓకే. డిసెంబర్ 11 వచ్చి యూనిసెఫ్ దినోత్సవం. అండ్ డిసెంబర్ 14 వచ్చి జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం. డిసెంబర్ 16 విజయ్ దివాస్. సెప్టెంబర్ 18 జాతీయ అల్పసంఖ్యావర్గాల హక్కుల దినం. అంటే బ్యాక్వర్డ్ ఏమంటారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ దినోత్సవం. బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు కానీ, సో వాళ్ళ అల్పసంఖ్యా వర్గాల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 19 గోవా విముక్తి దినోత్సవం, ఇది మనకు అవసరం లేదు. డిసెంబర్ 20 అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం, ఇది కూడా మనకు అవసరం లేదు. డిసెంబర్ 22 పతాక దినోత్సవం, అంటే ఫ్లాగ్ డే అండి, ఇది మనకు అవసరం. అండ్ జాతీయ గణిత దినోత్సవం. ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22 ఎందుకు జరుపుకుంటామంటే శ్రీనివాస్ రామానుజం గారి బర్త్డే ఆ రోజు, ఓకేనా. డిసెంబర్ 23 కిసాన్ దినోత్సవం అంటే రైతుల డే అండి. కిసాన్ అంటే రైతు కదా, కిసాన్ దివాస్ అంటే రైతుల డే, ఓకేనా. డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 25 జాతీయ గుడ్ గవర్నెన్స్ డే, ఇది ఇంపార్టెంట్. డిసెంబర్ 28 జాతీయ వినియోగదారుల దినోత్సవం. వినియోగదారులు అంటే పర్చేస్ చేస్తారు కదండి, కొనుక్కుంటారు కదా, పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళ దినోత్సవం, ఓకేనా. సో ఇప్పటికైతే మనం ఇంపార్టెంట్ డేస్ అని చూసేసాం కదా. సో మనం ఎగ్జామ్కి రివైజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ డేస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. సో డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. అండ్ డిసెంబర్ 2 ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం అండ్ కాలుష్య నివారణ దినోత్సవం కూడా. సో డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 4 నౌకా దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. డిసెంబర్ 6న బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, ఇది అంత అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి జస్ట్. డిసెంబర్ 7 సాయుధ దళాల పతాక దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. డిసెంబర్ 9 ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం.
అంతర్జాతీయ బాల ప్రసార దినోత్సవం, ఇది ఇంపార్టెంట్ అండి. డిసెంబర్ 11 యునిసెఫ్కో దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. డిసెంబర్ 14 జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం అండ్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 18న జాతీయ అల్పసంఖ్య వర్గాల హక్కుల దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. డిసెంబర్ 22 పతాక దినోత్సవం, ఫ్లాగ్ డే అండ్ జాతీయ గణిత దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. డిసెంబర్ 23 కిసాన్ దివాస్ అని రైతుల డే, కిసాన్ డే అంటే రైతుల డే అండి, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, అంటే ఎవరైతే పర్చేజ్ చేసి యూస్ చేస్తారు కదండి, ఏవైనా సరే మనం ఒకటి పర్చేజ్ చేసి యూస్ చేస్తాం కదా, వాళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ఉంటాయి. సో వాటి దినోత్సవం. సో ఇది ఇంపార్టెంట్ ఇదే అంత ఇంపార్టెంట్ కాదండి, అవసరం లేదు. సో డిసెంబర్ 25 జాతీయ గుడ్ గవర్నెన్స్ డే, ఇది ఇంపార్టెంట్. సో ఇది కూడా ఏమి ఇంపార్టెంట్ కాదండి. సో మనకైతే డిసెంబర్ 25 ఇంపార్టెంట్ అండ్ డిసెంబర్ 23 ఇంపార్టెంట్, డిసెంబర్ 22 డిసెంబర్ 18 ఇంపార్టెంట్, డిసెంబర్ 14 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 11 ఇంపార్టెంట్, 10 ఇంపార్టెంట్ అండ్ డిసెంబర్ 9 ఇంపార్టెంట్, డిసెంబర్ 7 ఇంపార్టెంట్, డిసెంబర్ 4 ఇంపార్టెంట్, డిసెంబర్ 3, డిసెంబర్ 2 అండ్ 1. సో ఇవన్నీ డిసెంబర్ యొక్క ఇంపార్టెంట్ డేస్. సో చూసారు కదా, ఇంతేనండి. సో ఈ వీడియోతో మనకి ఈ మంత్స్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అన్నీ అయిపోయాయండి డిసెంబర్ మంత్తో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. అలాగే నేను ఏమైనా ఇంపార్టెంట్ డేస్ మిస్ చేస్తుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో నాతో పాటు మీతో పాటు అందరికీ తెలుస్తుంది కదా, సో అందరికీ యూజ్ అవుతుంది. అలాగే నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ మెటీరియల్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఆ లింక్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే మన ఛానల్ నేమ్తో టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేయండి. సేమ్ నేమ్తోనే ఉంటుంది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.